తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పుదురు ఎంపీటీసీ గురుమూర్తి, యువ నాయకులు పొట్లపూడి రమేష్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో తడమండలం వైసీపీ జడ్పీటీసీ కార్తికేయతో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరిన విషయం విదితమే. అలాగే ప్రస్తుతం ఎంపీటీసీ గురుమూర్తి టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా టీడీపీలో చేరిన నాయకులు పార్టీ ఉన్నతికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అధిష్టానం సూచనలు పాటిస్తూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ సూచించారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. పుదురులో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు కూడా ముందుకు రండి, కలిసి పనిచేద్దాం, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఏ మాత్రం కూడా తేడా ఉండదు. రాజకీయాల్లో అత్యున్నత విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే కాకుండా ఎవరికి కూడా రాజకీయాల శత్రువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారి దీన్ని వారికి వదిలేయడమే కాకుండా వాళ్ళలో మార్పు రావాలని చూసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు. వారి నాయకత్వంలో మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ఈ రోజు మన ప్రియతమ మంత్రివర్యులు నాకు 2004 నుంచి 1996 నుంచి పరిచయాలు. మరి ఆయన కుటుంబంలో మేము కూడా ఒక సభ్యుడిగా ఉండి ఏ కార్యక్రమం అయినా ఏ పని అడిగినా ఆయన నాకు వెన్నంటుండి అటు రాష్ట్రంలో ఏదైనా పని కావాలన్నా లేదా జిల్లాలో పని కావాలంటే సుబ్రహ్మణ్యం నా సొంత మనిషి, ఆయన ఏది చెప్పినా చేయండి అని చెప్పని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. నా రాజకీయ భవిష్యత్తుకి అలాగే మనందరి భవిష్యత్తుకి మార్గదర్శకుడైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, ఎక్స్ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, నార్ల రాజేంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన 8 మండల అధ్యక్షులకి, కూటమి నాయకులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పుదూరు గ్రామ ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పార్టీ నిబద్ధతగా క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందరూ కూడా నాయకులందరితో కలుపుకొని వెళ్తూ క్రమశిక్షణగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. Hi Nilor, please subscribe to N3 TV.